విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన జాతీయులు చిట్టిబల్జీ జాతీయులు వచ్చి ఈ యొక్క ముందుగా తెలియజేయండి ఏమనగా నిన్న కొందరు మీడియాలో వైసీపీ నాయకులు చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. మరి గతంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలకి రిజర్వేషను 34 ఉండగా స్థానిక సంస్థల్లో దాన్ని 24 చేసినప్పుడు ఈ నాయకులు ఏమైపోయారు? నిద్రపోయారా ఏంటి? మరి 34 రిజర్వేషన్ ఉండగా స్థానిక సంస్థల్లో 24 చేసినప్పుడు ఎవరూ నోరెత్తలేదు. ఈవేళ ఏఎంసీలో ఒక నామినేట్ పదవులు కూడా రిజర్వేషన్ తెచ్చింది ఎవరు? మన రాజోలు నియోజకవర్గంలో తొలిసారి ఏఎంసీ 78లో స్టార్ట్ చేసిన తర్వాత తొలిగొండ ముందు నుంచి కూడా చెట్టిబల్జీలకే వస్తుంది. అటువంటిది ఈ నామినేట్ పదవులకి జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ కల్పించి గతంలో మన గుబ్బల మనోహర్ గారి భార్య రోజామణి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బాలాజీ కన్వెన్షన్ హాల్లో మన మాజీ ఎమ్మెల్యే గారైన రాపా వరప్రసాద్ గారు ఒక మాట మాట్లాడారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రిజర్వేషన్ తీసుకొచ్చారు, అయితే ఇది జనరల్ మహిళ అయింది కాబట్టి ఈరోజు నేను మీకు ఇవ్వాల్సి వచ్చింది తప్ప ఇది మీకు మామూలుగా వంశపారంపర్యంగా వచ్చింది ఏమీ కాదని అన్నారు. మరి అది అన్నీ మర్చిపోయి మొన్న లేనిపోని బురదలు చాలడం మొదలెట్టారు. మన రాజోలు నియోజకవర్గంలో కొందరు చెట్టిబల్జీ పెద్దలు చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. ఏది చెట్టిబల్జీలది గౌడ చెట్టిబల్జీ అనే కుల ధృవీకరణ పత్రం తెలుగుదేశంలో వాళ్ళే సృష్టించారని. మరి అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దాని యొక్క ఒక జీవోని తీసుకొచ్చి గౌడ బ్రాకెట్లో చెట్టిబల్జీ అని ఒక జీవో తీసుకొచ్చి ఆ విధంగా మన కుల పత్రాలు రిలీజ్ చేస్తుంటే ఎవరు కూడా నోరెత్తలేదు. ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది మీరే చేశారని చాలా దారుణంగా ప్రెస్ మీట్లు పెట్టడం, మొన్న ఈ మధ్యకాలంలోని ధర్నాలు చేయటం ఇవన్నీ జరిగినాయి. మరి దానికి స్పందించి మన మంత్రివర్యులు మన జాతీయ నాయకుడైనటువంటి సుభాష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఏం కంగారు పడకండి, అది కొద్దిగా అది గతంలో చేసిన జీవోని నేను రద్దు చేయించి మళ్ళీ చెట్టిబల్జీ అని రప్పిస్తానని చెప్పారు. అయినా మానకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ రాజోలు నియోజకవర్గం పెద్దలు. మరీ చెబుతున్నా, గతంలో రిజర్వేషన్లు కూడా దాన్ని కూడా తగ్గించినప్పుడు నోరెత్తని పెద్దలు ఈ రోజున బయటకు వచ్చేసి ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి మేము అంత చేసేసాం ఉన్నారు. ఎక్కడ చేశారు చెప్పమనండి? 34 స్థానిక సంస్థలు ఉన్న రిజర్వేషన్ని 24 చేసినప్పుడు ఏమైపోయారు ఈ పెద్దలు? అదే నేను గతంలో కూడా కొన్ని వాయిస్ మెసేజ్లు పెట్టాను, దానికి ఎవరో కూడా స్పందించలేదు. మరి ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన మంత్రివర్యులు యువనాయకుడు మన సుభాష్ గారికి అండగా మన అందరం ఉండి తాటిపై ఆయనకి వెనకుండగా ఆయన మన ముందుండి మనకు సమస్యలని తీరుస్తారని మరొకసారి మీ మీడియా సమస్యగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఒక 10 రోజుల నుంచి మీతో బంతాడుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. విషయం ఏంటంటే, నిన్నటి రోజున పార్ శివకుమార్ అనేటువంటి వ్యక్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రి సుభాష్ గారిని ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సిట్టబల్జీలకి మిగిలిన కులాలకి మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు, ఐక్యతతో ఉన్న వాళ్ళ మధ్య వివాదాలు సృష్టించి ఐక్యత లేకుండా చేస్తున్నారనేటువంటి మాటను ఆయన మాట్లాడారు. 97లో సమసిపోయినటువంటి వివాదాన్ని మళ్ళీ 2023లో చేసింది ఎవరు? వీళ్ళ మధ్య అగాధాలు సృష్టించింది ఎవరు? ఇప్పుడు సర్టిఫికెట్ గౌడ సెట్టబల్జీగా రావడానికి కారణమైన వారు ఎవరు? మీరు ఇచ్చినటువంటి మెమో ప్రకారమే కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేషన్లో భాగంగా ఇప్పుడు గౌడ సెట్టబల్జీ అని వచ్చింది. దీన్ని మంత్రి సుభాష్ గారు ప్రెసిడెన్షియల్గా తీసుకొని వారు దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించి తిరిగి మళ్ళీ బీసీబీ సెట్టబల్జీగా ఇచ్చేటట్టు వారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈవేళ మళ్ళీ బీసీబీ అని సెట్టబల్జీ సర్టిఫికెట్ రావడం జరిగింది. మీరు మాట్లాడుతూ సెట్టబల్జీలకి తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదని చెప్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ బీసీలకి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. దానితోనే బీసీ కులస్తులు రాజకీయంగా చైతన్యం వచ్చి వివిధ నామినేటెడ్ పదవులు కావచ్చు, స్థానిక సంస్థల్లో పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈవేళ రాజకీయ చైతన్యం వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ, అది ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యపడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు
2004 సంవత్సరంలో సెట్టిబలిజీలకి మీ వైసీపీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందో చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి సీట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. అలాగే అమలాపురంలో కుడిపూడి చిట్టబ్బాయి గారికి సీట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చాలామందికి చేయూతనిచ్చింది రాజకీయంగా. వెస్ట్ గోదావరికి చెందినటువంటి మల్లు లక్ష్మీనారాయణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చింది. అలాగే కొత్తపేట చెందినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఎమ్మెల్సీ ఇచ్చి శాసనమండలి ఉపాధ్యక్షుడిగా చేసింది. అలాగే తొలిసారి టీటీడీ బోర్డు చైర్మన్ పాలక మండలిలో శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారిని బోర్డు డైరెక్టర్గా కూడా నియమించడం జరిగింది. ఇప్పుడు కేవలం రాజోల్ నియోజకవర్గంలోనే బీసీ వెనకబడిన తరగతుల ఫైనాన్స్ కార్పొరేషన్కి గొబ్బల కిరణ్ కుమార్ గారిని, పణికుమార్ గారిని, అలాగే డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్గా గుబ్బల శ్రీనివాస్ గారిని, అదేవిధంగా పి గన్నవరానికి చెందినటువంటి ఎంపీటీసీని వారిని నాటక అకాడమీకి డైరెక్టర్గాను, అలాగే రాజోలు ఏఎంసీ చైర్మన్కి కేతా లక్ష్మీ శ్రీనివాస్ గారిని, ఇంతమందికి సెట్టిబలిజ కులస్తులకి తెలుగుదేశం పార్టీ చేయూతనిచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు అసత్య ప్రచారాలు మానుకోకపోతే 11 సీట్లు కాదు 1 సీటు కూడా రాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, కులాల మధ్య చిచ్చులు పెట్టి మీరు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు. అలాగే మంత్రి సుభాష్ గారి మీద మీరు అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాను.